అగైన్. సో మనం లాస్ట్ వీడియోలో ఎంఎస్సి క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడాం. ఆల్సో ఎంఏ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ గురించి మాట్లాడతాము. నేను చాలా క్విక్గా తీసుకెళ్తాను బికాస్ వీఆర్ టేకింగ్ సో మచ్ టైమ్ ఆన్ దిస్. సో బెంగళూరులో ఉంది ఇది ఇక్కడే. అండ్ దెన్ ఎంఏ ఇన్ ఎకనామిక్స్, నెక్స్ట్ జనరేషన్ ఎకనామిస్ట్ ఫర్ బెటర్ ఇండియా. సో ఎకనామిక్స్ గురించి మీకు ఆల్మోస్ట్ మీరు తెలిసి ఉండొచ్చు, ఎకనామిక్స్ ఎక్కడ వాడతారు, ఆల్ దీస్ థింగ్స్. సో ఎవరు అప్లై చేయాలి అండ్ ఎందుకు అసలు ఈ అసైన్మెంట్స్లో ఎట్లా డిఫరెన్స్ అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఎంఏ ఎకనామిక్స్ అనేది మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఇది ఇక్కడ బెంగళూరులోనే ఉంది. డ్యూరేషన్ 2 years ప్రోగ్రామ్ అండ్ దెన్ బ్యాచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ July 2026 అండ్ దెన్ ఇట్స్ అ ఫుల్ టైమ్ engagement. So ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ కెన్ సీ, our program helps you make sense of complex social economic reality with strong technical and economical skills. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషియో ఎకనామిక్ రియాలిటీస్ తెలుసుకుంటున్నారు. ఆల్సో అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి ఇలా ప్రోగ్రామ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అవర్ గోల్ ఇస్ టు create socio-political aware and quantitatively adopt students who engage with the public, private and non-profit sector as well as a pursue post-graduation study to provide a contextual solution for student today's pressing problems. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ప్రోగ్రాంలో జస్ట్ వీళ్ళు క్లాస్ రూమ్లోనే చెప్పకుండా చాలా మందితో ఎంగేజ్ చేస్తున్నారు అనమాట స్టూడెంట్స్ని. ఎవరితోటి పబ్లిక్తో కానీ, ప్రైవేట్ సెక్టర్స్తో కానీ, నాన్ ప్రాఫిట్ సెక్టర్స్తో కానీ. సో డ్యూరింగ్ ది కోర్స్ వాళ్ళు చేయిస్తున్నారు అనమాట. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ది గ్రాస్ రూట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎకనామిక్స్ అండ్ దెన్ how socio-economical imbalance inequities works, and then how to solve all these things to get all this all this awareness for you, this courses for you. So and also if you're really interested towards the manam economics cheyali, all these things, this is the course for you. And majorly it's also not just assigned or confined to the classrooms. There is also field visit, private and non-private sectors. So who should join us? Ever join avali sir ivanni chestaru, but who should join us if you are looking for a program that introduces you to the different schools of థాట్ ఆర్ అప్రోచెస్ ఇన్ ఎకనామిక్స్. సో మీరు నిజంగానే డిఫరెంట్ స్కూల్స్ కానీ, డిఫరెంట్ అప్రోచెస్ కానీ ఎకనామిక్స్ తెలుసుకోవాలనుకుంటే యూ జాయిన్ అస్. రియల్ వరల్డ్ ఇష్యూస్ ఆర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. అంటే అండ్ కోర్స్ కంటెంట్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ ఇండియా హిస్టారికల్ అండ్ సోషల్ కాంటెక్స్ట్. సో ఇదేంటంటే చాలా రియల్ వరల్డ్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. సో ఆల్సో కోర్సెస్ నిజంగానే ఇండియాలో గ్రౌండెడ్ ఏముంది, అసలు ప్రాబ్లం ఏంటి, వాటి గురించి మాట్లాడతారు. అండ్ దెన్ హౌ వాజ్ ఇట్ సాల్వ్డ్ ఇన్ ద హిస్టారికల్, ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయొచ్చు. అండ్ సోషల్ సోషల్ కాంటెక్స్ట్ అంటే మనకి ఇంకా మన దగ్గర ఉండేటటువంటి సోషల్ కాంటెక్స్ట్ ఏంటి, ఈ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి, ఈ పూర్ ఎందుకు అవుతున్నారు, లేకపోతే వై ఇట్ ఇస్ లైక్ majorly talks about the economic sectors divide అవుతుంది and all these things. I'm talking like general, but it can be more in depth. So our courses of the program endeavors to develop the theoretical foundation, analytical and quantitative and knowledge of research method that are necessary to understand India complex social economic realities. So ఈ ప్రోగ్రామ్ అనేది క్వాంటిటేటివ్ స్కిల్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్ చాలా అవసరం అని చెప్తున్నారు అనమాట. సోషో ఎకనామిక్ రియాలిటీస్ తెలవాలంటే దే ఆల్సో ఇంట్రడ్యూస్ యూ టు వెరైటీ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్ అండ్ ప్రియారిటైజ్ హ్యాండ్స్ ఆన్ అండ్ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ బుక్లో ఉన్న చదవకుండా, సో అసైన్మెంట్ ఈజ్ జస్ట్ లైక్ దట్. అంటే మీరు బుక్లో ఉన్న చదవకుండా దిస్ విల్ గివ్ యూ చాలా లైవ్లీ ఎగ్జాంపుల్స్ అండ్ lively you will understand. అంటే మీరు అక్కడ ఉండగానే you will be doing the projects, so you will understand how society works, how community works and how ground is works. అవన్నీ hands on activity you will be doing. సో మీకు అది చదువుతుంటేనే you will be understand, and అది మీరు మళ్ళీ ఒకసారి వాట్ కెన్ ఐ సే, మీరు ప్రాక్టీషనరీగా కూడా చేస్తారు. కాబట్టి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ వే ఆఫ్ లెర్నింగ్. అండ్ యా, సో వై స్టడీ విత్ అస్, ఎందుకు చదవాలి అనేది కూడా కొన్ని ఇచ్చారు. ఐ థింక్ యాజ్ ఐ మెన్షన్ ఇట్స్ లైక్ రియలీ గ్రౌండెడ్ రీసెర్చ్డ్
what I can say, university. So if you go there, you will understand more about that. So read about this if you are agree with the above things, and then read this. Also program 2 years program ఉంటుంది. కోర్ కోర్సెస్ ఉంటాయి ఇయర్ 1లో, అండ్ దెన్ ఫీల్డ్ ప్రాక్టీసెస్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, అండ్ దెన్ ఇయర్ 2లో కోర్, ఎలెక్టివ్స్, థీసిస్, ఇంటర్న్షిప్. సో వీళ్ళు క్రెడిట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. లెట్స్ సే కోర్కి 42 ఉంది, 42 క్రెడిట్స్ ఉన్నాయి, ఎలెక్టివ్స్కి 21 క్రెడిట్స్ ఉన్నాయి, ఫీల్డ్ ప్రాక్టీస్కి 3, అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి 3 ఉంది, థీసిస్ అండ్ ఇంటర్న్షిప్కి 9 క్రెడిట్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఇందులో కూడా సేమ్ 80 క్రెడిట్స్ వస్తాయి అన్నమాట 2 years తర్వాత. కోర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. యూ గో త్రూ ఇట్ వన్స్ యూ ఓపెన్ ద వెబ్సైట్. అండ్ యా, సో ఎలెక్టివ్స్ ఏమేమి ఉంటాయి, మీరు ఎలెక్టివ్స్ ఎన్ని చూస్ చేసుకోవాలి కూడా తర్వాత మీరు జాయిన్ అయినాక తెలుస్తుంది. అండ్ సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏమేమి ఉంటాయి, అండ్ దెన్ థీసిస్ ఆర్ ఇంటర్న్షిప్ ట్రాక్స్, మీరు ఖచ్చితంగా థీసిస్ ఇవన్నీ చేయాలి. సో ఏమేమి చేయాలో అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆల్సో ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయొచ్చు, ఆల్ దీస్ థింగ్స్. సో అగైన్ మీకు ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇందులో అనేది, బిఏ ఎకనామిక్స్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. యాసిమ్ బ్రాంచ్లో ప్లేస్మెంట్ ఇస్ ఆల్సో వర్క్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేషన్లో ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, అండ్ బిజినెస్ ల్యాబ్లో ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనేది, వరల్డ్ బ్యాంక్లో ఇండస్ యాక్షన్లో వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళ అల్యూమినియస్ ఉన్నారని చెప్తున్నారు. అండ్ so other thing about the program is just go through it if you are really interested, and then yes, I want to take the MA in economics, this is for you. And they are also not confining to the any అంటే మీరు ఇదే కోర్స్ చేయాలి ఇదే చేయాలని కాదు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్. మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, రీసెర్చ్లో కూడా నాలెడ్జ్ ఉండాలి అని అడుగుతున్నాను. యా, దట్స్ ఇట్ అబౌట్ ది MA economics. If you have any questions, please drop it down. I'm here to take. Thank you so much. Bye bye. See you in the next video.